భవిష్యత్ వర్తమానాదులతో కూడినటువంటి కాలాన్ని తన ఆధీనం చేసుకున్న అతడే అంతర్యామిగా వెలుగొందుతున్నటువంటి పరమాత్మ. ఇటువంటి అంతర్యామి అయినటువంటి శ్రీమన్నారాయణుని తత్వాన్ని శ్రీనివాస తత్వంగా అన్నమాచార్యుల వారు అనేక సంకీర్తనల్లో తెలిపి ఉన్నారు. జీవుని హృదయంలో ఉండేటటువంటి అంతర్యామి యొక్క దేవాలయమే జీవుని శరీరమని విశ్లేషణాత్మక భావనాబలంతో అన్నమయ్య చెప్పినటువంటి ఆధ్యాత్మిక కీర్తన అంతర్యామి యొక్క అక్షర సజీవ శిల్పంగా భావించవచ్చు. కాబట్టి నిత్య పూజలివిగో నేరచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మలకు అనేటటువంటి సంకీర్తనలో శరీరం, మానవ శరీరమే అత్యద్భుతమైనటువంటి దేవాలయమని, మానవ శరీరమే దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి ఒక భావనాపూర్వకమైనటువంటి దేవాలయమని వివరిస్తూ ఉన్నారు అన్నమాచార్యుల వారు. తనువే గుడియట, తలయే శిఖరమట, పెను హృదయమే హరిపీఠమట, తనుగొన చూపులే ఘనదీపములట, తన లోపలి అంతర్యామికిని. మనలోనే ఉన్నాడు. భావించినప్పుడు అంతర్యామిగా నివసించి ఉన్నటువంటి వాసుదేవుడు ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతూ ఉన్నాడు అనేటటువంటి అంతర్యాన్ని మనం గమనించగలుగుతాం. పలుకే మంత్రమట, పాదైన నాలికే కలకలమను పిడిగంటయట, నలువైన రుచులే నైవేద్యములట, తలపులోపననున్న దైవములకు అంటున్నాడు అన్నమాచార్యుల వారు. అంటే మాట్లాడే ప్రతి మాట కూడా, శబ్దము కూడా పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని పొందే బయటికి వెలువడుతున్నది అనేటటువంటి అంశాన్ని మనం గమనించాలి. గమన చేష్టలే అంతరంగగతియట, తమిగల జీవుడే దాసుగట, అమరిన ఊర్పులే ఆలవట్టములట, క్రమముతో శ్రీ వెంకటరాయునికి అంటున్నాడు. అలాంటి పురుషోత్తమునికి నేడు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నటువంటి ఈ శుభవేళ చక్కగా ప్రతిసరబంధన కైంకర్య నారాయణుని నామాల, పీతాంబరుని పుష్పాల, స్తుతులతో నుతులతో పూజించి స్థిరముగ మదిలో నిలపాల, హరిపదముల తలనే నిలపాల. మంత్రపూర్వకమైనటువంటి తర్వాత సంకల్పానికి ప్రతిరూపమైనటువంటి రక్షాబంధనం అనేటటువంటి ఒక సూత్రాన్ని స్వామివారి దక్షిణ హస్తానికి అనగా మలయప్ప స్వాముల వారికి ఉత్సవ మూర్తి అయినటువంటి ప్రతిరూపాన్ని స్వామివారిని మలయప్ప స్వామిగా కీర్తిస్తూ ఉంటాం. అదేవిధంగా అమ్మవార్లనైతే ఉభయనాంచారుగా కీర్తిస్తూ ఉన్నాం. చక్కగా కనిపిస్తున్నటువంటి ఇరుదేవేరులు కూడా శ్రీదేవి భూదేవి మాతల్లారా కాపాడండి లోకాన్నంతా, లోకా సమస్త సుఖినో భవంతు. రక్షాబంధనం అయ్యవారు ఎంత బాగా వివరించి చెప్తున్నారో అర్థం చూడండి, వినండి. ఈ రక్షాబంధనం కార్యక్రమం నేను ఇంత పరీక్షగా ఇవాళే చూస్తున్నాను. ఈరోజు సంకష్టహర చతుర్థి. భగవంతుని కంటే కూడా భక్తుడే గొప్పవాడని అనేక పురాణాలలో భాగవతోత్తముల యొక్క జీవన ఉనికిని చాటుతూ పరమాత్మయే చెప్పుకుంటున్నాడు. నన్ను ఏమైనా అనవచ్చు కానీ ఒక మాట భక్తుని ఏమంటే ఊరుకోను. అన్నమయ్య జీవితం ఎంత ధన్యమో కదా. పరమాత్మ వాణి మనకు ఏ విధంగా వినిపిస్తున్నది, అంతర్వాణిగా ఆత్మ సౌందర్య స్వరూపినిగా దానిని మనం గమనించుకుంటూ ఉండాలి. దానిని హంస అంటారు. సాధనా కోణంలో హంస, చిలుక ఇలాంటి పదాలతో వాడుతూ ఉంటారు. తుమ్మెద ఈ పదాలతో వాడుతూ ఉంటారు యోగ మార్గంలో ఉండేటటువంటి సాధకుని. కాబట్టి హంస అనగా శ్వాస. అలాంటి శ్వాస, హంస అనగా శ్వాస, మన ఊపిరి. కాపాడుకునేటటువంటి మనలో ఉనికిని కాపాడుకునేటటువంటి మన యొక్క ఆత్మ సౌందర్యాన్ని కాపాడుకునేటటువంటి సాధనలన్నీ కూడా ఆ కాపాడడం అనేటటువంటి అంశాన్ని, అంటే ఇక్కడ జాగ్రత్తగా గాడి తప్పకుండా మనం నడవగలగడమే. రక్షాబంధనం చేస్తున్నారు చూడండి. మానవుడిలాగా మనం కాకుండా నేను పరమాత్మను అంతర్వాసిగా ధరించి ఉన్నాను అనేటటువంటి స్పృహతో మనం నడిచిన దేహమే దేవాలయం, జీవుడే పరమాత్మ స్వరూపం. పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం
అది పరమ పురుషోత్తముడైనటువంటి జగదాభిరాముడైనటువంటి దివ్య మనోహరుడైనటువంటి హృదయాంతర్గతవాసి అయినటువంటి దివ్యమైన ఆ పురుషోత్తముడే మనల్ని కాపాడుకుంటున్నాడు. అందుకే అన్నమాచార్యుల వారు మళ్ళీ అంటున్నాడు, పురుషోత్తముడు నీవు పురుషాధముడు నేను అంటున్నాడు. ఇక్కడ అంటే ఒప్పుకుంటున్నాడు, శరణాగతి తత్వంతో ఒప్పుకుంటున్నాడు స్వామి. పురుషాధముణ్ణి నీవు నిజంగా వసించినట్లయితే నాలో నీకు నాకు అభేద స్థితి వరకు తీసుకెళ్లేటటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు అందించు తండ్రి పరమాత్మ అనేటటువంటి శరణాగతి తత్వంతో మనం వేడుకుంటూ ఉండాలి. చక్కగా ఈనాటి కళ్యాణోత్సవంలో ఈ అపురూపమైనటువంటి ఘట్టాలన్నిటినీ కూడా మనం దర్శిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం అనేటటువంటిది ఒక నారద మహర్షి ఏ విధంగా సమాచారాన్ని లోకం నుంచి ఇంకో లోకానికి తీసుకెళ్లి చేరవేలుస్తాడో ఆ విధంగా భక్తి ఛానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం కూడా ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను.